హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. భర్త మా శైలుకు విజ్ఞప్తి మూవీ నుంచి అయితే సెకండ్ సింగిల్ అయితే రిలీజ్ అయిపోయిందండి. సెకండ్ సింగిల్ అద్దం ముందు నిలబడి అనే ఒక సాంగ్, బ్యూటిఫుల్ మెలోడీ అయితే రిలీజ్ చేశారు. చూద్దాం, విందాం ఆ సాంగ్ ఎలా అనిపించిందో. రవితేజ గారు స్టారింగ్ అండ్ డింపుల్ హైతి కాంబినేషన్లో ఉండబోతున్న సాంగ్ భీమ్స్ రియో. ఆల్రెడీ మనకు తెలుసు మనశంకర్ వరసతో మంచి మంచి సాంగ్స్ ఇచ్చేస్తున్నారు వరుస పెట్టి. సో ఇందులో కూడా మొన్న ఈషా బెల్లా సాంగ్ ఓకే అనిపించింది. మరి ఈ మెలోడీ మనకి ఎలా అనిపిస్తుంది అనేది చూసి రియాక్ట్ అయిపోదాం. సో చూసే ముందు చెప్పే ముందు మీరు మన వీడియోని లైక్ చేయండి మామ. లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా వీడియో చూసి మనం లైవ్ రియాక్షన్ చేస్తాం. అలాగే మీకేమనిపించింది అనేది కామెంట్లో మెన్షన్ చేయండి మా కామెంట్లో మెన్షన్ చేయండి. అలాగే రవితేజ గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారనేది కూడా కామెంట్లో మెన్షన్ చేయండి. విన్వాల్. సో యాజ్ యూజువల్ స్టార్టింగే పెళ్లి బాజాల సౌండ్తో సాంగ్ స్టార్ట్ అయింది. జీ స్టార్ట్ స్టూడియోస్ ప్రెజెంట్స్ భీమ్స్ శ్రీయో మ్యూజికల్ హంట్ స్టార్ట్ అయింది. నెంబర్ 1 మ్యూజిక్ డైరెక్టర్ అవుతారు. బాగుంది వినడానికి, బీజిఎం చాలా బాగుంది. సో మీరు ఆల్రెడీ సాంగ్ వినరా మామ? వింటే మీకు ఏమనిపించింది కామెంట్ చేయండి. జస్ట్ 1 hour బ్యాక్ రిలీజ్ అయింది. మీకేమనిపించింది కామెంట్ చేయండి. బచ్చ మాకు చల్లా అంటే చల్లా ఫుల్ హీరో డింపుల్ అయితే సెల్లన్ శారీ లుక్లో కనిపిస్తున్నారు. ఆమెను ఇప్పటివరకు మనం రొమాంటిక్గా చూసాం. థర్డే ఇది లవర్స్ మధ్య సాంగ్, భార్యాబాత్ సాంగ్ కూడా భార్యాబాత్ మధ్య సాంగ్. కాస్ట్యూమ్స్ బాగున్నాయి, లొకేషన్స్ చాలా పడ్డారు మంచిగా. ఐ థింక్ స్పెయిన్ ఇది కూడా తెలియదు కానీ నిలబడి అద్దం చెప్తానే అద్దం ముందు నిలబడి నిజం చేసాలనే అద్దం ముందు నిలబడి నిజం చెప్పాలనే చాలు మరి. బాగుంది, వినగా కొంచెం బాగుంది. ఎల్లగా ఎలా ఉంటుందో చూద్దాం. సో శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ, ఆఫ్ కోర్స్ టాప్ డైరెక్టర్ ఆఫ్ డాన్స్. మీరు విన్నారా మామ? మీరు అంటే మీకు ఏమనిపించింది? మెలోడీ నచ్చిందా? వినసంపుగా ఉందా? చాట్ బస్టర్ అయిద్దా? కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ సినిమా ఎలా అనిపిస్తుంది? నెక్స్ట్ కొంచెం వాల్యూమ్ ఎక్కువ పెట్టుకునేనండి, మీకు అర్థమైంది సాంగ్ వినగలమా లేదనేది. అయితే ఒక్కటి మాత్రం చెప్పగలం, వీళ్ళ పేరులో రవితేజ గారు ఓకే కానీ డింపుల్ హైతి గారికి ఈ సాంగ్ సూట్ అవ్వలే. ఇదే సూట్లో ఏదన్నా మీనాక్షి చౌదరి గారి కానీ ఇంకా అదర్ హీరోయిన్స్ ఉన్నారు కదా బ్యూటిఫుల్గా ఉండేవాళ్ళు, వాళ్ళు పెడితే సూపర్ అవుతారు. ఈవికి అసలు సూట్ అవ్వలేదు ఈ పాట. టు బి ఫ్రాంక్, ఈవికి సూట్ అవ్వలేదు. మీలో ఎంతమందికి ఈ డింపుల్ హైతికి ఈ సాంగ్ సూట్ అయిందని చెప్పండి. రవితేజ గారి పేరు పక్కన ఫస్ట్ పేరే బాగాలేదు, ఆ సాంగ్లో ఆమె అసలు బాగాలేదు. బికాస్ మంచి మ్యూజికల్ మెలోడీ క్లాసీ సాంగ్, ఒక మంచి బ్యూటిఫుల్ హీరోయిన్కి, తెలుగు తన ఒత్తబడే హీరోయిన్ కూడా ఉంటే సూపర్ ఉండేది. బట్ ఓకే, సాంగ్ విధంగా బాగుంది. ముందు నిలబడి మరి సినిమాలో ఎలా ఉంటారో తెలియదు. వీళ్ళు ఒక్క లుక్ బాగుంది. ఫైనల్లో ఆ ఎల్లో శారీ అది సాంగ్లో అంత ఇంపాక్ట్ కనిపించట్లేదు హీరోయిన్ గారు పేర్ వైజ్గా, అంతే. సాంగ్ ఓకే, మరి చాట్ బస్టర్ అంతా కాదు, మైట్ బి అవ్వచ్చేమో. సంక్రాంతి సీజన్లో సంక్రాంతి పాటలా కనిపిస్తుంది. బికాజ్ ఇద్దరు మొగుడి పిల్లల మధ్య ఉండే సాంగ్ కొంచెం వెళ్ళొచ్చేమో అనిపిస్తుంది. అలా నువ్వు రోజు చదివేదేంటి నీ పరువాల పట్టికని. రవితేజ గారు చెప్పసలు ఎంత ఎనర్జెటిక్ కనిపిస్తారు, ఎంత ఎంగిక్ కనిపిస్తారు. డాన్సర్, యాక్టర్, సెల్ఫ్ హీరో. సో రవితేజ గారు ఫ్యాన్స్ ఎంత ముందర మా కామెంట్ చేయండి. అలాగే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. మీకు ఏమనిపించింది సాంగ్ చెప్పండి. అద్దం ముందు నిలబడి అద్దం చెప్పనలే అద్దం ముందే నువ్వే కది. ఈ లిరిక్ బాగుంది. అద్దం ముందు నిలబడి అద్దం చెప్పాలని, నా అద్దం నువ్వేనే, అద్దం అంటే నువ్వే మరి నేను చాలలేనే, నా అద్దం అంటే నువ్వే మరి ఏ నిజం దాచలేను. నైస్. అద్దం ముందు నిజంగానే బాగుంది. అద్దం ముందు వీళ్ళే మాట్లాడుకున్నారు అనేది మనకు తెలిసింది, ఆ పాటలో చెప్పేశారు. అద్దం ముందు నిలబడి ఏం చెప్పలేరు, నిజం చెప్పలేరు. ఎందుకంటే ఆ అద్దం వాళ్ళే. ఇది ఈ సాంగ్లో వాళ్ళ భర్తల మధ్య జరుగుతున్న సాంగ్.
సో ఓకే, చూడడానికి మెలోడీ బాగుంది, చార్ట్ బస్టర్ అయ్యిద్దో లేదో నాకు తెలియదు కానీ సో వినగా బాగుంది, మైట్ బి హిట్ అవ్వచ్చు. సో ఇది నాకైతే ఓకే అనిపించింది. హీరోయిన్ డింపుల్ హైతి గారు అయితే ఈ సాంగ్ సూట్ అవ్వలేదని నా ఒపీనియన్. సో అలాగే మీకేమనిపించింది అనేది వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి మామ. కామెంట్ చేసిన కింద మీకు ఎలా అనిపించిన సాంగ్ అనేది ఆల్రెడీ వినుంటే వినకపోతే వినిస్ కామెంట్ చేయండి. సో అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియో కోసం, నెక్స్ట్ రియాక్షన్ కోసం, నెక్స్ట్ రివ్యూ కోసం వెయిట్ చేయండి. అంటిల్ దెన్ ఉంటా, బాయ్.